వెల్కమ్ టు మహి మీడియా. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందే అప్రమత్తమైన కాంగ్రెస్, బీజేపీలు ఈసారి మహారాష్ట్ర ఎన్నికల మూడ్ ని పరిశీలిస్తే మహా అనే పదం వాడాల్సిన అవసరం వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి మహారాష్ట్ర ఎన్నికలను పరిశీలిస్తే రాజకీయ పార్టీల మధ్య టెన్షన్ బాగా పెరిగిందని చెప్పొచ్చు. 20వ తేదీన మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన నిర్ణయం నేడు అందరి ముందుకు రానున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎవరి విజయం అన్నదానిపై కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఎందుకంటే రెండు కూటమిల పదవీ కాలం దాదాపు ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఈ రోజు ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు రాకముందే తమ ఎమ్మెల్యేల విభజనపై ఆందోళన చెందుతున్న కాంగ్రెస్. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ దిశగా అసెంబ్లీ ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ముంబైలోని అంధేరి ప్రాంతంలో 3 హోటళ్లను బుక్ చేసి కాంగ్రెస్ సీనియర్ నేతలను, మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలందరినీ హోటళ్లలో ఉంచాలని వాటిని సిద్ధంగా ఉంచింది. ఈ రోజు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీకి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వస్తే మధ్యాహ్నం ఎన్డీఏ సమావేశం ఉంటుంది. ఇందులో తదుపరి వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ ముంబైకి రావాల్సిందిగా కోరింది. మహా వికాస్ అఘాడీ తరపున కొంతమంది నాయకులు, స్వతంత్రులు మరియు చిన్న పార్టీలతో టచ్ లో ఉండాలని కోరిన కాంగ్రెస్. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ శుక్రవారం మహారాష్ట్రలో తమ అభ్యర్థులందరితో సమావేశం నిర్వహించింది. మహారాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితాల డిజిటల్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో నవంబర్ 20న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ భాగమైన కాంగ్రెస్ 103 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు, ఎమ్మెల్యేలను ఫిరాయింపు వ్యాపారం నుంచి రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు పార్టీ కోర్ గ్రూప్ సమావేశమైందని సీనియర్ నేత నజీం ఖాన్ తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరినీ ఒకే చోట ఉంచాలని, వారి బసకు ఏర్పాట్లు చేయాలని ఎంవీఏ నిర్ణయించిందని సంజయ్ రౌత్ చెప్పారు. అలాగే ఎంవీఏ 160 సీట్లు గెలుచుకుంటుందని, నవంబర్ 26 లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీనియర్ నేత నజీం ఖాన్ తెలిపారు.